హలో గైస్, లాస్ట్ మినిట్ పోస్ట్పోన్ పార్ట్ 3. ఎన్ని సినిమాలు సార్. ఈ లిస్ట్ కోసం సర్చ్ చేస్తుంటే ఏదో తవ్వకాల్లో బయటపడుతున్నట్టు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ దీనికి ముందే మన ఛానల్లో 2 పార్ట్స్ అప్లోడ్ చేసాం. దానికి కంటిన్యూషన్ గా వస్తుంది ఈ పార్ట్ 3. మీరు ఆ 2 పార్ట్స్ చూడకపోయింటే ముందు అవి చూడండి. అందులో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ కవర్ చేసాం. వీడియో లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 15 డమరుకం. నెంబర్ ఆఫ్ టైం పోస్ట్పోన్ అయిన మూవీస్ కి పోటీ పెడితే నో డౌట్ దీనికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దీని స్టోరీ ఏంటంటే, సినిమా ప్రొడక్షన్ ఏమో ఏప్రిల్ 2011 లో స్టార్ట్ చేశారు. సినిమా 2012 జనవరి కల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఆ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది కాస్ట్లెస్ తెలుగు సినిమా అని చెప్పాలి. అరౌండ్ 35 to 40 crores బడ్జెట్ పెట్టారు ఆ టైంలోనే. అండ్ 2011 లో ఎంత పెద్ద బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ లో దాదాపు 70 minutes ఫుటేజ్ మొత్తం విఎఫ్ఎక్స్ షాట్సే ఉంటాయి. అందుకంత హెవీ బడ్జెట్. సో ఫస్ట్ ఏప్రిల్ 2012 కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైం కి ఇంకా విఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వకపోవడంతో సినిమా అయితే పోస్ట్పోన్ అయింది. తర్వాత అక్టోబర్ 11th కి రిలీజ్ చేద్దాం అన్నారు, కానీ రిలీజ్ కాలే. అక్టోబర్ 12 అన్నారు, అవ్వలేదు. తర్వాత 19, 20 ఇలా డేట్స్ మారుతూ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అసలు ఎందుకు ఇన్నిసార్లు డిలే అని అడిగితే ప్రతిసారి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదనే చెప్పారు. ఇంకా నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు. పోనీ ఇన్ని డిలేస్ తర్వాత అయినా రిలీజ్ అవుతుందా అనుకుంటే ఈసారి ప్రొడ్యూసర్ కి ఫినాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఫినాన్షియల్స్ అందరూ కూడా కోర్టులో కేసు వేసి అప్పట్లోనే దాదాపు 12 crores పే చేస్తే గానీ సినిమా రిలీజ్ అవ్వని పరిస్థితి. దీని గురించి నాగార్జున గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడ్డారు. నా 26 years కెరియర్ లో ఇంత పెద్ద ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదని చెప్పి. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలంతా ముందుకొచ్చి సినిమా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేయడంతో ఫైనల్ గా నవంబర్ 23, 2012 కి అయితే రిలీజ్ అయింది. కానీ మీరు నమ్మరు, ఇన్ని డిలేస్ తర్వాత కూడా ఇయర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా. నెంబర్ 16 విశ్వరూపం ఫ్రాంచైజ్. ఈ సినిమా కథైతే ఒక మినీ యుద్ధం అనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ ఇనిషియల్ గా జనవరి 11, 2013 కి రిలీజ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అయితే కమల్ గారికి ఆ టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాని డిజిటల్ గా ఎవరింట్లో వాళ్ళకి ప్రీమియర్ చేస్తే ఎలా ఉంటదా అని. కానీ థియేటర్ ఓనర్స్ కేమో మండిపోయింది. ఏ తమాషాలుగా ఉందా, ముందే డిజిటల్ రిలీజ్ చేస్తే ఇంకా థియేటర్ కి ఎవడొస్తాడు అని గొడవ చేసి సినిమాని బాయ్కాట్ చేశారు. సో ఇంకా చేసేదేమీ లేక డిజిటల్ రిలీజ్ ని క్యాన్సిల్ చేసి సినిమాని జాన్ 25th కి పోస్ట్పోన్ చేశారు. ఇంకా అన్ని క్లియర్, నెక్స్ట్ రిలీజే కదా అనుకున్న టైంలో తమిళనాడు గవర్నమెంట్ ఏమో ఈ సినిమాకి కరెక్ట్ గా 24 hours ముందు సినిమా పోస్ట్పోన్ అంటూ చెప్పింది. ఎందుకంటే అప్పట్లో కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ కి ఈ సినిమాపై చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్, కర్ణాటకలో కూడా అక్కడక్కడ రిలీజ్ అయింది. అది కూడా మార్నింగ్ షో వేసి తర్వాత మళ్ళీ ఆపేశారు. ఫుల్ రిలీజ్ అయితే ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. ఈ లోపు మన తమిళనాడు తంబి సూరుకుంటారా, తెలుగులో రిలీజ్ అయిన ప్రింట్ ని తీసుకెళ్లి సీడీలేసి అక్కడ అమ్మేశారు. ఇది ఎంత సీరియస్ అయిందంటే కమల్ గారు ప్రెస్ మీదకి వచ్చి కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇంకా తర్వాత కొన్ని సీన్స్ ని కట్ చేసి మళ్ళీ రీఎడిట్ చేసి సినిమాని 2 weeks తర్వాత తమిళ్లో రిలీజ్ చేశారు. అండ్ ఫైనల్ గా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా పార్ట్ 2 కూడా ఇంతే. సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది, కానీ రిలీజ్ కాలేదు. ఈసారి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన సినిమా ఇది. ఆల్మోస్ట్ పార్ట్ 1 రిలీజ్ అయిన 5 years తర్వాత 2018 లో విశ్వరూపం 2 వచ్చింది. కానీ పార్ట్ 1 అంత సక్సెస్ అయితే కాలేదు, అది వేరే విషయం. నెంబర్ 17 రక్త చరిత్ర 2. రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ అంటేనే వర్మ. ఆయన సినిమా ఏది కూడా గొడవ లేకుండా రిలీజ్ అవ్వదు కదా. ముందుగా పార్ట్ 1 ఏమో ఎన్నో గొడవల మధ్యలో ఎలాగోలా అక్టోబర్ 22, 2010 కల్లా రిలీజ్ అయిపోయింది. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా పార్ట్ 2 కే వచ్చింది. ముందుగా ఈ మూవీని నవంబర్ 19th రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అదే టైంలో సత్యసాయి బాబా బర్త్డే ఉండడంతో జనాలంతా భక్తిలో మునుగుంటారు, ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎవరు థియేటర్ కి రారని డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒప్పించి సినిమా పోస్ట్పోన్ చేయించారు. ఇంకా నవంబర్ 19th రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాస్త 2-3 సార్లు పోస్ట్పోన్ అయ్యి ఫైనల్ గా డిసెంబర్ 3, 2010 రిలీజ్ అయింది సినిమా. అండ్ నెంబర్ 18 అందరివాడు. ఈ మూవీని ముందుగా మే 2005 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా డిలే అవ్వడంతో జూన్ కి పోస్ట్పోన్ చేశారు. ఫ్యాన్స్ అయితే డైలీ రిలీజ్ డేట్ అప్డేట్ కోసం న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉండేవాళ్ళు. ముందుగా June 1st అన్నారు, రాలేదు. తర్వాత June 2nd అన్నారు, అది కూడా రాలేదు. ఇంకా June 3rd కి ఫిక్స్ అయిపోండి అని అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. కానీ తీరా చూస్తే సినిమా రిలీజ్ రోజు కూడా మార్నింగ్ షోస్ అన్ని చోట్ల క్యాన్సిల్. రీజన్ ఏంటంటే ముంబై విఎఫ్ఎక్స్ కంపెనీ ఇంకా గ్రాఫిక్ షాట్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఇంకా చేసేదేమీ లేక సినిమా నెక్స్ట్ డే కి పోస్ట్పోన్ చేశారు. ఇంకా ఫైనల్ గా అన్ని దాటుకొని June 4, 2005 కి అయితే సినిమా రిలీజ్ అయింది.
నెంబర్ 19 తలైవా. క్యాప్షన్ టైమ్ టు లీడ్. ఈ సినిమా కంటెంట్ వల్ల ఆగిపోలేదు, సినిమా ట్యాగ్ లైన్ వల్ల ఆగిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రమోషన్స్ అన్ని చేశారు, కంటెంట్ రెడీ టు రిలీజ్ అనుకునే టైంలో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ టైంలో విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఉంటదేమో అని చెప్పి చాలా టాక్ నడిచింది. అదే టైంలో ఈ టైటిల్ ఈ క్యాప్షన్ ఉండడంతో మేబీ ఇది పొలిటికల్ సినిమా ఏమో అని చెప్పి అప్పుడే ఆపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ టైంలో థియేటర్స్ కి థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి. సినిమాని రిలీజ్ చేస్తే బాంబులు పెట్టి పేల్చేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇలా థ్రెట్స్ వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ కి చెప్తే మేం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి చెప్పారు. సో ఇంకా సినిమా అయితే తమిళనాడులో రిలీజ్ అవ్వలేదు, కానీ మిగతా అన్ని చోట్ల రిలీజ్ అయింది. ఇంకా మన తమిళ తంబి సూరుకుంటారా, విశ్వరూపం లాగే దీనికి కూడా పైరసీ అటాక్ జరిగింది. తమిళనాడు బయట రిలీజ్ అయిన ప్రింట్ల్ని సీడీలుగా వేసి మొత్తం తమిళనాడు అమ్మేశారు. ఫైనల్ గా ఇన్ని గొడవల తర్వాత ప్రొడ్యూసర్స్ ఆ ట్యాగ్ లైన్ తీసేసి సినిమాని రిలీజ్ చేశారు. మూవీ ఒరిజినల్ రిలీజ్ అయిన 11 days తర్వాత తమిళనాడులో రిలీజ్ అయింది. కానీ అప్పటికే చాలా మంది పైరసీ చూసేసారేమో. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇంకా లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ నెంబర్ 20 లైఫ్ ఆఫ్ ముత్తు. సినిమా 2022లో రిలీజ్ అయింది, కానీ ఓటీటీకి మాత్రం ఇంకా రాలేదు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇది కూడా లాస్ట్ మినిట్ వరకు పోస్ట్ పోన్ అయిన మూవీస్ లో ఒకటి. ముందుగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ఏమో 2022 సెప్టెంబర్ 15. తమిళ్లో ఆన్ టైమ్ లో రిలీజ్ అయిపోయింది, కానీ తెలుగు వర్షన్ మాత్రం సెప్టెంబర్ 17 కి పోస్ట్ పోన్ చేశారు. దీనికి తోడు తెలుగు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ టైంలో సరిగ్గా జరగకపోవడంతో డిలే అయితే స్టార్ట్ అయింది. కానీ తీరా చూస్తే సెప్టెంబర్ 17 కూడా రిలీజ్ కాలేదు. అదే డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఇంకా సెటిల్ అవ్వకపోవడంతో డిలే అయితే అయింది. ఇంకా ఆల్మోస్ట్ 1.5 day తర్వాత సెప్టెంబర్ 18 ఈవినింగ్ షోస్ నుంచి అయితే షోస్ మొదలు పెట్టారు. ఈ సినిమా చాలా బాగుంటది, కానీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందో చూడాలి. సో అది గైస్, ఇప్పటి వరకు లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయిన మూవీస్ ని ఆల్మోస్ట్ కవర్ చేసాం. ఈ సిరీస్ లో 3 parts చూసాక నేను కూడా ఇంకేమైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో సూన్. టాటా, బై బై.